ఇప్పుడు రికార్డింగ్ అయిందండి. ఇందాక అవ్వలేదు. బాబాజీ గారు మీరు ఇప్పుడు చెప్తే మిగతా వాళ్ళకి బాగా అవగాహన అవుతుంది. బ్రీఫ్ గా చక్కగా చెప్తున్నారు, చెప్పండి. చెప్దాం అన్న. అందరికీ నమస్కారం అమ్మా, అందరికీ శుభాకాంక్షలు. నమస్తే ఈ అండి. ఇది మంచి సబ్జెక్టు వచ్చింది వాళ్ళకి. ఈ సమాజంలో కార్యక్రమాలను చూస్తుంటే మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఈ చూడండి, ఈ లీడర్స్, బిరుదులు కలిగిన వాళ్ళు, అంతస్తులు ఏవో సంపాదించాలి అనే లేబుల్స్, తనకి బిరుదులు కావాలి, గొప్పతనం కావాలి, అందరూ ప్రైజ్ చేయాలి అనే వాళ్ళు నేను చూస్తుంటే మనకి ఈ సంభాషణ అంతా కూడా అర్థమవుతుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా ఇది చేయాలి, అది వాళ్ళ కర్మయోగి అనాలి, కార్యశూరుడు, ఇవన్నీ కూడా వాళ్ళు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంచేత పర్పస్ అనేదే అసలు ఇతను చెప్పేది ఏంటంటే, పర్పస్ లేకుండా యాక్షన్ ఏంటి? మనలో ఎక్కువ మందికి కూడా అలాగే అనిపిస్తుంది. ఏ చర్య తీసుకోవాలన్నా పర్పస్ కావాలి కదా, ఒక లక్ష్యం కావాలి కదా. లక్ష్యం కాకుండా అదేంటి అని మనకు కూడా అనిపిస్తుంది. కానీ మనం ఆలోచించేది ఏంటంటే, కృష్ణమూర్తి గారి ఐడియల్స్, టీచింగ్స్ అన్నీ కూడా సైకలాజికల్, మానసికమైన విషయాలు. మానసిక విషయాల్లో ఇది సరిపోతుందా అని మనం ఆలోచించాలి. ఇది అదే దానికి ఎగ్జాంపుల్గా చెప్తారు కదా, ఇది ఫిజికల్ బ్రిడ్జి కట్టాలంటే తప్పనిసరిగా దానికి ప్లానింగు, ఒక లక్ష్యము అనే ఉంటాయి. కానీ మానసిక విషయాల్లో అంటే ఒక మనం హింసతో ఉన్నాం, అహింసని అహింస ఉండాలి. హింసతో ఉన్నాం, అహింసతో ఉండాలి అని అంటే దానికి ఒక ప్లానింగ్ ఉండాలా, ఒక ఆలోచన ఉండాలా, ఒక చర్య తీసుకోవాలా? అక్కర్లేదు కదా. ఎప్పుడో అహింసలోకి వెళ్తాం. హింసని అర్థం చేసుకున్నప్పుడు, హింసలో ఉండే ఇది మనం హింసలో ఉండే అనర్థం, దాని యొక్క చర్య, సమాజంలో ఏం జరుగుతుంది, హింస వల్ల ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుంది అని అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు అహింస స్థితులకి మనం చేరగలం. అంతే తప్ప దానికి అంత ఆలోచన చేయాలా? ఇప్పుడు మనం ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాం, రోడ్డు పక్కన ఒక యాక్సిడెంట్ జరిగింది. దానికి మనం వెంటనే మనం వెళ్ళి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేగాని దాని గురించి ఆలోచన చేస్తాం. దానికి ఆలోచన అవసరం? సాయం చేయడానికి ఆలోచన అక్కర్లేదు. అది సైకలాజికల్ అంటే ఆలోచన కలదు. చర్య తీసుకుంటే ఇమ్మీడియట్ గా తీసుకున్నదే చర్య. యాక్షన్ అంటే ఆ క్షణంలో తీసుకున్నదే యాక్షన్. యాక్టివిటీ అంటే కార్యక్రమం, దానికి వేరే కార్యక్రమాలు, ప్లానింగ్ అవన్నీ ఉంటాయి. కానీ యాక్షన్ అంటే, చర్య అంటే ఈ క్షణంలో మనం ఏం చేయాలి అనేది యాక్షన్ అనే దాని అర్థం. అది కృష్ణమూర్తి గారు చెప్తున్నారు అనమాట. కానీ ఎప్పటికీ కూడా ఇతను దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. చర్యలే యాక్షన్, పర్పస్ లేకుండా చర్య ఏంటండి అనేసే దృష్టిలో అతను ఉంటున్నాడు అనమాట. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ చర్య, ఈ పర్పస్ అనేది ఏంటి? సెల్ఫ్ రిజెక్షన్, నేనులోంచి వచ్చింది. ఆ నేనులో మార్పు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఎలా మారుతుంది? ఈ స్థితిలోంచి ఒక స్థితిలోంచి ఇంకో స్థితిలో వెళ్ళాలంటే ఇంకో స్థితి వెళ్ళడం అనేది ఐడియల్ కాదు. ఐడియల్ అనుకుంటే ఎప్పటికీ జరగదు. ఒక థాట్, అది సెల్ఫ్ రిజెక్షన్. అనేది మనం అర్థం చేసుకోవాలి. సెల్ఫ్ రిజెక్షన్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? థాట్లోంచి. ఆలోచన ఎప్పుడు కూడా ఐడియల్స్ని సృష్టిస్తుంది. ఎప్పుడైతే ఐడియల్స్ పెట్టుకున్నామో దానిలో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అంచేత ఎప్పుడు ఈ చర్య అనేది ఏంటంటే ఇమీడియట్గా చేయగలిగేది. ఈ క్షణం మనం ఏం చేయాలో అది చేయాలి, చేసింది అది యాక్షన్. అంతేగాని గ్లోరిఫికేషన్, తన గొప్ప కోసం చేసేది, ఇతరుల కోసం గొప్ప చేశానని అనిపించుకోవడానికి చేసేది, అది మాత్రం చర్య కాదు అనేది కృష్ణమూర్తి గారు
వివరంగా చెప్తున్నారు. రిఫార్మ్స్ కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. రిఫార్మ్ 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 అంటే రిఫార్మ్లోనే రీఫార్మ్, ఒక 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 మార్పు తీసుకురావడం, మార్పులోంచి ఇంకో మార్పు, ఫార్మ్ నుంచి ఇంకో రీఫార్మ్, ఉన్నదాన్నే మార్పు చేయడం, అది రీఫార్మ్. రీఫార్మ్ వల్ల ఎప్పటికీ కూడా సరైన మన చూసారా ఏది రాడికల్ రివల్యూషన్ ఎప్పటికీ రాదు. సమూలమైన మార్పు రావాలంటే రిఫార్మేషన్ పనిచేయదు, అండర్స్టాండింగ్ కావాలి. ఇప్పుడున్న స్థితి ఏంటి, మనకి మన ఆ స్థితిని మార్చుకోగలిగితే, దాన్ని అర్థం మార్చడం అంటే దాన్ని అది కూడా చర్యలోకి వస్తుంది. మార్చుకోవడం అనేది చర్యలుగా తీసుకోకూడదు, అండర్స్టాండింగ్గా మార్పు తీసుకొస్తుంది. అండర్స్టాండింగ్ అన్నిటికీ ముఖ్యమైనది అండర్స్టాండింగ్, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ కృష్ణమూర్తి గారు చెప్పేటప్పుడు ఈయనేమో చర్య లేకపోతే పోస్ట్పోన్ చేయడం, పోస్ట్పోన్ అయిపోతుంది అంటే చర్య లేకపోతే అని అనేక రకాల పాపం అనుమానాలు వ్యక్తం చేశారు. మన అందరిలో కూడా ఇటువంటివి ఉన్నాయి. మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, జీవితం అనేది ఇంటిగ్రేటెడ్, సమీకృతం అంది. సమీకృతం అనేక పరిస్థితులకి మనం లోనవుతుంటాం. దాన్ని తీర్చుకోవడం, లోనైనప్పుడు దాన్ని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తుంటాం. అవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ లైఫ్, సమగ్రమైన జీవితం. ఆ సమగ్రమైన జీవితంలో ఎన్నో రకరకాల పరిస్థితులు వస్తుంటాయి. ఆ పరిస్థితుల్ని మార్పు చేసుకోవాలంటే మనం చర్య తీసుకోవాలి. చర్య తీసుకుంటే అప్పటికప్పుడు జరిగేదే, దానికి టైం ఇవ్వడానికి జరగకూడదు. టైం ఇస్తుంది, యాక్షన్ అవ్వదు. ఎప్పుడు టైం ఇచ్చామంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని సర్దుకోవడం చాలా కష్టం అవుతుంది. అది కృష్ణమూర్తి గారు చెప్పేది. థాట్ తీసుకోకూడదు, సెల్ఫ్ ప్రొజెక్షన్ మనం జరగదు, మన అండర్స్టాండింగ్ వలన జరుగుతుంది. ఏది ఫిజికల్ యాక్టివిటీస్ గురించి అస్సలు మాట్లాడవలసిన పని లేదు. దానికి తప్పనిసరిగా ఐడియల్స్ ఉంటాయి, దానికి కావలసిన ప్లానింగ్ చర్యలు అన్నీ ఉంటాయి. కానీ మానసికమైన విషయాలకి చర్య అనేది అప్పటికప్పుడే జరగాలి. అది కూడా అండర్స్టాండింగ్ వల్లనే జరుగుతుంది, అవగాహన వల్లనే జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. అంటే ఇక్కడ వాట్ ఈజ్ అన్న అవగాహన, అది ఒక రకమైన సహజతత్వంలోంచి జరిగేదే యాక్షన్. యాక్టివిటీ అంటే ఏంటి, దానికి ఒక లక్ష్యం, నేను ఇది అవ్వాలి అది అవ్వాలి, ఉన్న తత్వం నుంచి ఇంకోటి అవ్వాలి, నేను ఒక రిఫార్మర్ని. అందుకనే ఆయన అలాంటివన్నీ పెట్టుకోవడం వల్లే ఆయన అండర్స్టాండింగ్ లేకుండా అయిపోయింది. దాన్ని తాను అవగాహన చేసుకోవట్లేదు. నేను రిఫార్మర్ని, నేను మంచి జ్ఞానిని, నేను వక్తని, ఇలాంటి లేబుల్స్ అన్ని పెట్టుకున్న వాళ్ళ ఏంటవుతోంది, క్లాసిఫికేషన్ వల్ల అవగాహన పోతుంది. వీ నెవర్ సీ అవర్ సెల్స్. మన లోపలికి మనం అవగాహన చేసుకోవటం లేదు. మనం ఎప్పుడు కూడా అటువంటి లక్ష్యాలకే పనిచేస్తూ అందులోనే కొట్టుకుపోతున్నాం. అది ఇక్కడ చెప్పేది. పర్పస్ అనడంలో ఏంటి, మనం ఆ లక్ష్యం వైపే పనిచేస్తూ ఉంటాం, బట్ మన తత్వాన్ని ఎప్పుడు మనం చూసుకోం. అది ఆ యథార్థత. వాట్ ఈజ్ అంటే దట్ ఈస్ ద యథార్థతని మనం ఎప్పుడు చూడం. అందులోంచి వచ్చేదే సహజమైన యాక్షన్. అందుకని ఈ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ దిస్ యాక్టివిటీ అన్నది ఆ యాక్షన్ కి దారి తీస్తుంది. అదే అన్నమాట. ఇప్పుడు రామబుద్ధుడు గారు చెప్తారా? వసంతలత లేదా? నమస్తే మేడం. నమస్తే అండి మేడం. మీకు అర్థమైందా? మీకు ఎక్కడైనా ముందు అర్థం కాంది అడగండి. నేను అదే అడుగుతున్నాను మేడం. ఇప్పుడు ఒక పర్పస్ ఉన్న కార్యక్రమాలకు అన్నిటికీ స్టార్టింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారం చేసుకుంటూ పోవాలి. అయితే అన్నిటికీ అదే ముఖ్యం కాదు. కొన్ని మామూలుగా క్రియలు కూడా చేయాల్సి వస్తుంది. దానికి లక్ష్యము ఇవన్నీ ఏముండవు. ఆన్ ది స్పాట్ యాక్షన్ కాదండి, కొన్ని మామూలుగా కాదు. మన స్వరూపం మనకు అర్థం అయినప్పుడు అన్ని సహజంగానే జరుగుతాయి. కానీ మనం ఎన్ని సహజంగా చెయ్యకపోవడానికి కారణం, మనం ఏదో ఒకటి అవ్వాలని అవుతున్నాం. మనలాగా ఉండడానికి, వాట్ ఈజ్ లో ఉండడానికి ఇష్టపడం. వీ వాంట్ టు బికమ్ సంథింగ్ కదా. ఇప్పుడున్న స్థితి ఇష్టం ఉండదు, సంథింగ్ అవ్వాలి. అలా అయినప్పుడు ఆ యాక్టివిటీ వల్ల ఎంతో హాని ఇక్కడ జరుగుతోంది అని చూపించారు. అర్థమైందా మీకు? అసలు ఆ మౌలికమైనది అదే అర్థం కావాలి. యాక్టివిటీకి ఆయన యాక్షన్ కి ఏమిటి తేడా చూపిస్తున్నారంటే, సంథింగ్ అవ్వాలని, నేనున్న స్థితి నుంచి నేను సంథింగ్ అవ్వాలని నేను కోరుతున్నాను.
అప్పుడు యాక్టివిటీ ఉంటుంది. అంటే సంథింగ్ ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఆయన ఏదో ఒక మంచి సంస్కృత అవ్వాలని, అలాగా తను ఒక మంచి రాజకీయవేత్త, ఇలాంటివన్నీ సంథింగ్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు కదా. అవును మేడం. అయితే మీ అయితే సహజతత్వంతో మీరు చేసేది అంటే మీ స్వరూపంతో, దట్ ఈజ్ యాక్షన్. అక్కడ ఆలోచనే అక్కర్లే. అంటే మనం అది ఎప్పుడు మన స్వరూపంలో ఉండడం కనుక మనకి యాక్షన్ ఏంటో తెలియట్లేదు. అంటే ఇది అవును అది మేడం. అంటూ మనం ఇంకొక దాంట్లోనే ఉండడానికి ప్రయత్నిస్తున్నాం కనుక వాట్ ఈజ్ యాక్షన్ అనేది మనకి ఇప్పుడు అవగాహన అవ్వడానికి, అంటే మనం ఎప్పుడు యాక్టివిటీలోనే ఉంటున్నాం. యాక్షన్ అంటే మన స్థితి, ఆ సహజ స్థితి, అందుకే వాట్ ఈజ్ అన్నారు కదా, అందులోంచి వచ్చేది యాక్షన్. అంటే మీకు అవుట్ ఆఫ్ లవ్, మీ ఓన్ స్థితి లవ్, అండ్ దట్ కమ్స్ యాజ్ అన్ యాక్షన్. దట్ ఈస్ యాక్షన్. అక్కడ అవసరం లేదు ఆలోచన. అదే మేడం. తేడా అర్థమైందా? తేడా అర్థమైంది. జనరల్ గా అంటే మనం ఏం లేదు యాక్టివిటీలో మేడం. ఉంటున్నాం, యాక్షన్ లో ఉండట్లేదు, బికాజ్ మనం ఎప్పుడు మన స్వరూపంలో ఉండం. అదే మేడం. అంటే ఇప్పుడు జీవితాంతం మనం యాక్టివిటీలోనే ఉండడం జరుగుతున్నది, మనం యాక్షన్ లో ఉండడం జరగడం లేదు. ఇది ఒక ఇది వస్తుంది మేడం. అంటే ఎలా అంటే యాక్షన్ యాక్టివిటీకి యాక్షన్ కి తేడా ఏంటంటే, యాక్టివిటీ అంటే ఉమ్, ఒక పర్పస్ తోటి, అంటే ఇప్పుడు నేను అది కావాలి ఇది కావాలి లేకపోతే అలా చేయాలి ఇలా చేయాలి ఇదే ఈ గోలలోనే ఉంటుంది. యాక్షన్ అంటే అలా ఉండదు. అదొక స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు అంటే ఆ, స్పందించి చేసే పద్ధతి అది. అంటే ఈ ఈ యాక్షన్ కి ఏమో ఆలోచన ఇవన్నీ కావాల్సి వస్తుంది, దానికి అవసరం లేదు. ఆలోచన రహిత స్థితే నిజమైన స్థితి. అంటే వాట్ ఈజ్ అంటే మనము మనం ఏది అనేది నిజమైన స్థితి అనేది స్వరూప స్థితి అనేది అది కరెక్ట్. స్వరూప అందులోంచి స్థితికి ఈ వచ్చిన పని ఆలోచన యాక్షన్. అంతే. యాక్టివిటీ అంటే మనం ఏం చేయం, వాట్ ఈజ్ వదిలేసి యాక్టివిటీలోకి వెళ్ళిపోతాం. ఇలా అవుతాం, అలా అవుతాం, ఈ లక్ష్యం ప్రకారం చేస్తాను, ఆ ఆ ఉద్దేశ్యం, ఆ ఫలితం, ఇవన్నీ కూడా యాక్టివిటీ. అవును మేడం. అదే మేడం. అంటే ఇంకా యాక్టివిటీలోనే మనం అంటే అంతా వచ్చిన ఆయన గడిచిపోతుంది. ఏం చెప్పాడు, నేను ఇంత సంస్కర్తని అంటూ సంస్కృతంలో ఒక ఫ్రేజ్ కూడా వాడాడు. ఆయనకి ఎన్నో వచ్చని, ఆయన ఎన్నో యాక్టివిటీస్, ఎప్పుడు కూడా ఆయన మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాడు కదా. అలాంటిది కృష్ణమూర్తి అవును. గారు నువ్వు మ్యాన్ ఆఫ్ యాక్షన్ కాదు, నీ పనుల వల్ల వినాశనం జరుగుతుందని చూపెట్టారు, హాని చేస్తున్నావని. హాని అంటే మనం మన నిజ స్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం, అంతే కదా, అదే కదా అలా మేడం. కాదండి. ఇప్పుడు నేనేదో రిఫర్మేషన్ అన్నది నా దృష్టిలో రిఫర్మేషన్, అది ఇంకొక విధంగా హాని కూడా ఉంటుంది ఆ యాక్షన్ ని మనం సంపూర్ణంగా చూస్తే. ఒక రిఫర్మేషన్ తర్వాత ఇంకో రిఫర్మేషన్ అవసరం పడుతూనే ఉంటుంది. ఫైనల్ రిఫర్మేషన్ ఉండదు కదా ఇలాంటి వాటికి. ఇవన్నీ కూడా అవును మేడం. అంటే వాళ్ళు తృప్తి పడతారు, కానీ అంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తృప్తి వస్తుంది తప్ప అక్కడ నిజమైనటువంటి అంటే అది హాని జరుగుతుంది, కానీ అక్కడ ఏమి ఉపకారం జరగదు. అది మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఎవరో వస్తారు ఇక్కడ రిఫార్మ్ చేస్తున్నానంటూ ఏదో చేస్తున్నారు, దానివల్ల ఇప్పుడు చూడండి బ్రిడ్జిలు కడతామంటారు, ఆ పొలాలన్నీ అంటే అప్పట్లో మనకి అది హాని అనిపించలేదు, ఇప్పుడు తెలుస్తుంది అది ఎంత హాని. ఇవి అన్ని గ్రీనరీ పాడు చేసేసి. అలాగే అంటే వాళ్ళు రిఫర్మేషన్ మనుషుల్లో కూడా అది రిఫర్మేషన్ అని వాళ్ళు ఊహిస్తున్నారు, వాళ్ళు తృప్తి పడతారు, బట్ అది దానికి వెనకాల వేరే హాని ఉంటుంది, అది మనం అబ్జర్వ్ చేయాలి. అదే మేడం. ఒక చర్యలో ప్రయోజనం ఎంత ఉంటుందో దానికి తగిన అప్రయోజనం అంటే ఒక నాశనం కూడా ఉంటుంది, అంటే ఒక నష్టం ప్రయోజనం కూడా కంటే ఉంటుంది అనేది. హాని ఎక్కువ ఉంటుందండి. అంటే నష్టం. ఆయన నేనేదో సంఘ సంస్కృతిని అనుకుంటున్నాడు కదా, నువ్వేమో సంస్కర్తం అనుకుంటున్నావు కానీ నువ్వు హాని ఎక్కువ చేస్తున్నావు అని చూపించాడు. ఎందుకంటే థాట్తో చేసిన యాక్టివిటీ ఎప్పుడు పరిమితమైందేనండి, అది సంపూర్ణమైంది కాదు. అదే మేడం. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఈ సంఘంలో ఏముందంటే ఈ రిఫార్మేషన్ అంటే ఇప్పుడు ఈ సంస్కరణలో ఈ దీని వల్లనే ఇది ఒక సంఘం ఒక రూపుకి వచ్చింది, ఒక ఆకారానికి వచ్చింది అనుకుంటున్నాం కానీ ఆ ఆ, ఒకప్పుడున్న స్థితి నుంచి ఇంకో మెరుగైన స్థితికి వచ్చాము ఒక ఇది అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆధునిక పరిస్థితుల్లో మనం రిఫార్మ్స్ దాటుకొని యువతలకు వస్తూ ఇంకా రిఫార్మ్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము.
అయితే ఎంత చేసుకుంటూ ముందుకెళ్తుంటే అంత విధ్వంసం జరుగుతుంది అనేది మనకు కనిపిస్తూనే ఉంది. ఒకప్పుడు 50% ఉన్న స్థితిని ఇప్పుడు 70-80% విధ్వంసం కిందికి వచ్చింది. అంటే మరి ఇంత విజ్ఞానం వచ్చింది, ఇంత రిఫార్మేషన్ జరుగుతుంది, ఇంత సైంటిఫిక్ గా ఇంత జరుగుతున్నా కూడా వినాశనానికే దారి తీస్తుంది. అంటే ఇంకా ఇంకా ఏమైపోతుంది, ఇంకా ఘోరమైన వినాశనానికే వెళ్ళిపోతుంది. మరి అంటే మరి మనం సంస్కరించుకున్నది, మనం చేసుకున్నది, దాని యొక్క ఫలితం అనేది ఇంకా అంటే ఒకప్పుడున్న స్థితి నుంచి ఇంకా మెరుగుపడాల్సింది పోయి ఒకప్పుడున్న ఏ స్థితి టైప్ కంటే ఆఫ్ యాక్టివిటీ అయినానండి, అంటే ఇప్పుడు ఉమ్, ఇంట్లో మనం ఏంటి ఉమ్, చేస్తున్నా విత్ థాట్ మనం చేస్తాం కదా. ఉమ్, ఉమ్. వాళ్ళు చేసేవే కాదు, పొలిటికల్ లీడర్స్ చేసేవే కాదు, ఎనీ యాక్టివిటీ అవును, ఇది అవును చేద్దాం మేడం. అది చేద్దాం అంటూ విత్ థాట్ మనం చేసేదంతా యాక్టివిటీ. అయితే ఇంకొకటి ఏంటంటే ఇది సెల్ఫ్ కు ఇంకా ఇంకా పూర్తి సెల్ఫ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇంకా అంటే ఒకప్పుడు 40% 50% ఉన్న స్థితి 70-80% లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా స్వార్థంలోకి వెళ్ళిపోయి అసలు ఇంకా ఆ, పర్సెంట్ అని ఇంకా కాదండి, అక్కడ ఇదే. అలా ఉండదండి. మీరు ఎప్పుడైతే సెల్ఫ్ ఉమ్, ఉంటుందో అప్పుడే ఇటువంటివన్నీ ప్లానింగ్, ఐడియల్స్, ఐడియాలజీస్, బిలీఫ్స్ ఇవన్నీ ఉంటాయి. ఏమంటారు? అక్కడ పర్సంటేజ్ అని కాదు, అవును మేడం. ఉండడం అదే లేకపోవడం అంతే. అంటే అవును మేడం. అంటే మెరుగుపడకపోగా ఇంకా చెడు అనేది ఎక్కువ జరుగుతుంది అనేది అంటే పక్కా మీరు కనిపిస్తుంది. అక్కడ వాళ్ళ యాక్టివిటీస్ అనే కాదు, మనం చేసేవి కూడా అంతే. అవును, ఎవర్ అవును వి మేడం. ఆర్ అంటే డూయింగ్ ఆల్సో విత్ వ్యక్తిగతంగా ద థాట్. అవును మేడం. అంటే ఇది ఇది సంఘంలో అంటే ప్రతి ఒక్కరి చెయ్యి ఉంది దీంట్లో. అంటే మనం చేసే పనిలో, వ్యక్తి నుంచి మనం నిత్య జీవితంలో చేసే పనుల్లో కూడా, అంటే వాట్ అవును, ఎవర్ మనం ఏమేమో గొప్పగా అనుకుంటున్నాం అన్నీ కూడా అవన్నీ ఉమ్, యాక్టివిటీసే, బట్ నాట్ యాక్షన్ కదా. అవును మేడం. వ్యక్తి నుంచి వ్యవస్థ వరకు సమస్తం ఇదే ఇదే జరుగుతుంది మేడం. అంటే అక్కడ జరుగుతున్నది ఆ అది. లక్ష్యము, ఆదర్శాలు, నమ్మకాలు పెట్టుకునే చేస్తున్నాం కదా. అవును మేడం. అయితే ఎంత చేసినా అంటే ఇది యాక్షన్ కాబట్టి దీని యొక్క రిజల్ట్ అట్లే ఉంటుంది ఇంకో అనేది రకంగా అర్థమవుతుంది. మనం ఎప్పుడూ ఉమ్, కూడా మన ఉమ్, వాట్ ఈజ్ అనే యథార్థాన్ని చూడటమే లేదు. అందుకనే మనం ఉమ్, మనదైన ఉమ్. మనస్థితి అంటే అదేదో ఒకటి తెచ్చి పెట్టుకుంటాం, ఏదో ఒక దానికి అవును అవ్వాలని మేడం. అని. ఎందుకంటే అవును నథింగ్ మేడం. గా ఉండడం ఇష్టం లేక. అవును మేడం. అది అదే మీకు మేడం. అర్థమైందా? వాట్ ఈజ్ అని అంటే అదే ఆ, మన ఆ, యథార్థ స్థితి. ఆ యథార్థ స్థితి నుంచి ఎస్కేప్ అయిపోతున్నాం. అవును మేడం. అర్థమైంది మేడం. నేను ఒక మాట ఇది చెప్తాను. హలో, చెప్పండి. మనం మనం ప్రేమ కలిగి ఉంటే పరస్పరం సహాయ సహకారాలు చేసుకుంటాం. అది ప్రేమ కలిగి ఉండడానికి ఒక చర్య తీసుకోనక్కర్లేదు, వేరేగా ఒక ప్రణాళిక వేసుకోవడం అదంతా అక్కర్లేదు. ఉన్న స్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. నేనున్న స్థితి ఎలా ఉంది అని అర్థం చేసుకుంటే అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ మార్పు తీసుకొస్తుంది, రాడికల్ రెవల్యూషన్ తీసుకొస్తుంది. అంతే, దానికోసం మనం ఏం చర్య తీసుకోనక్కర్లేదు. ఏం చేయాలి? నేను అర్థం చేసుకోవడం, నా స్థితి నేను అర్థం చేసుకోవడం, అది పూర్తిగా అర్థం చేసుకుంటే అది ఆ మార్పు వస్తుంది. అర్థంలోనే మార్పు వస్తుంది. ఆ మార్పు ఎక్కడ? అండర్స్టాండింగ్, అవగాహనలో. అది మనం అది అర్థం చేసుకోవాలి. మానసిక అవును విషయాల సార్. గురించే మాట్లాడుతున్నాం. అంటే మిగతా ఇక్కడ విషయాలకు మనదైన మనస్థితి ఉన్నదే, అది ప్రేమ, ఇంటెలిజెన్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. అసలైన వాటీజ్ని వదిలేసి మనం సంథింగ్ అవ్వాలని ట్రై చేస్తున్నాం. అందుకని అదంతా అవగాహన చేసుకుంటే ఆ యాక్టివిటీ అంతటిని అప్పుడు మనకు అర్థం అవుతుంది అనమాట. అంటే అదంతా పూర్తిగా ఇది అవ్వాలనుకుంటున్నాం, అది రిఫార్మ్ చేయాలనుకుంటున్నాం, అది ఏమేమి జరుగుతోంది అదంతా అవేర్నెస్ తో అబ్జర్వ్ చేస్తే అవగాహన అవుతుంది. అప్పుడు అదే అసలైన యాక్షన్ ఉంటుంది. నేను ఇప్పుడు చాలా దుర్మార్గంగా ఉన్నాను, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాను, అది అర్థం చేసుకోవాలి కదా. అది అదే నేను అదే ఇప్పుడు సార్. ఉన్న అంటే పరిస్థితిని అర్థం ప్రేమ చేసుకోవాలి. అంటే ప్రేమ అంటే ప్రేమ దగ్గర ఇంకా ఇంకా అది ప్రతిఘటన సహజ స్థితి కంటే కదండి రాంబుద్రి గారు. ప్రేమ ఆ, అన్నది అవును మేడం. ఇవన్నీ సహజ ప్రేమ స్థితి. అనేది సహజ స్థితి. ప్రేమ సహజ స్థితిలో ఉందనుకోండి, ప్రేమ యాక్షన్ అనేది ఒకసారి ఉమ్, వినండి. ప్రేమ ఉంటే అవుట్ ఆఫ్ లవ్ ఆ, ఆ పని జరుగుతుంది అవును. అక్కడ. అయితే అది ఉమ్, మన సహజ స్థితి. వాట్ ఈజ్ అన్న దాంట్లోంచి మనం ఉమ్, బయటకు వెళ్ళిపోతున్నాం. అవును మేడం.
ఇప్పుడు అదే ప్రేమ ఉందనుకోండి, మనకు అన్ని వచ్చేస్తాయి, సర్దుబాటు వచ్చేస్తుంది, అవగాహన ప్రేమ వచ్చేస్తుంది, అనేది మన అర్థం సహజ చేసుకోవడం. స్థితి అండి. వాట్ ఈజ్ అన్నది ఇప్పుడు ఒక్క ప్రేమే కాదు, అవును మేడం. ఇంటెలిజెన్స్, అక్కడ అవును. ఇంటెలిజెన్స్ ఉంటుంది, అద్భుతమైన పని జరుగుతుంది. కానీ నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండదు. ఆ తర్వాత ఏదో సాధించేను అన్నది ఉండదు. ఆ కర్తృత్వం ఉండదు అక్కడ, యాక్షనే ఆహా, ఉంటుంది. అదే మేడం. కర్తృత్వం లేకపోవడం వలన అక్కడ ఒక విశాలమైన ఒక స్థితి ఏర్పడుతుంది అక్కడ. దాని వలన అన్ని ఒక, అంటే ఒక మంచి, అంటే ఇంకా అక్కడ ఆ, ఘర్షణ అనేది ఏర్పడదు, ఘర్షణ అనే స్థితే రాదు. అది ఆ, ఇక్కడ ఇక్కడ సెల్ఫ్ ప్రొజెక్షన్ లో అన్ని ఘర్షణ వస్తుంది, ఈర్ష్య వస్తుంది, అసూయ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆ ప్రతిబంధకాలు ఇవైపోతున్నాయి దానివల్ల. ఇది ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మనం సెల్ఫ్ ప్రొజెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఈ సెల్ఫ్ అంటే నేను ఇంత, నేను అని నేను ఆ మిథ్యా నేనుని మనం అవును. ఎక్కువ చేసుకుంటున్నాం. రియాలిటీలోకి వెళ్ళడం పోయి ఏ, మనం కాని మనం అనే దాంట్లోనే జీవిస్తాం. అలా చేసిన పనులన్నీ కూడా వాటిని అవేర్నెస్ తో అవగాహన చేసుకుంటే అసలైనది వస్తుంది. అప్పుడు అంటే వాట్ ఈజ్ యాక్షన్ అన్నది అప్పుడు అర్థమవుతుంది. అంటే అందులో ఏమీ ప్లానింగ్ ఉండదు, లక్ష్యం ఉండదు, ఇంకేదో అయిపోవాలని ఉండదు. ఆ అంటే సంస్కరించడం లాంటివి ఉండవు. పాపం ఆయన ఎంతో గొప్పవాడిని అనుకుని వచ్చాడు, కానీ ఆయన చేసిన పని హార్మింగ్ గా ఉందని చూపెట్టారు కృష్ణమూర్తి గారు. అదనమాట. కరెక్ట్, కరెక్ట్. ఆయన చేసిందే కాదు, మనం కూడా నేనే బాగా చేస్తున్నానని చేసిన ఏ పనైనా హార్మింగే. అవును మేడం, నేనే బాగా చేస్తున్నాను, నేను చేస్తున్నాను. ఆ అంటే అక్కడ అక్కడ తనది ఎంత కోట్లు ఖర్చు పెట్టు, లక్షలు ఖర్చు పెట్టు, కానీ అక్కడ నేను అనేది ఉండడం వల్ల దాని యొక్క ఇది అనేది కనిపిస్తుంది మేడం. ఖర్చు బాగా పెట్టొచ్చు, ఖర్చు పెట్టకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణగా చెప్తాను. ఒక ఆమె వచ్చారు, నేను అవును. చాలా బాగా వంట చేయగలను అంటే నాకే బాగా వంట వచ్చని. అయితే నేను ఆమెకి చెప్పాను, మీరు రాకముందు నేను చేసానండి, నేనే చేయగలను దాంతో అసలు కాంటాక్ట్ ఆ రియాలిటీలో నేను ఉండలేను. అందువల్ల అప్పుడు అందులోంచి నేను వర్క్ చేయగలను, ఇంకోలా చేయలేను కనుక చేసేసాను అన్నాను. అంటే నేనే బాగా చేయగలను అన్న పాయింట్ మీద ఆవిడికి వేటు వేసిన టైం అయింది. అయితే కానీ తను అవగాహన చేసుకున్నారు, అంటే కొంచెం అర్థం చేసుకున్నారు స్లోగా, వెంటనే కాకపోయినా కొంచెంసేపు. అలాగా కొంతమంది వెంటనే కూడా చేసుకుంటారు. ఇక్కడ నేను ప్రొజెక్ట్ అయినదంతా కూడా ఇబ్బందే. అది ఇప్పుడు నేను పెద్ద నేను పెద్ద అనే ప్రణాళికలే నేను అక్కర్లే. మనం మామూలుగా అవును చేస్తున్న మేడం. పనుల్లో కూడా చాలా అలా చేస్తాం. దట్ ఐఎమ్ ద బెస్ట్ అని భావనలో. అలాగే నేను అందుకే పనిలో నిగ్రహం అంటారు కృష్ణమూర్తి గారు ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకంలో. పనిలో నిగ్రహం అంటే నాకే వచ్చని అందరి పనుల్లో దూరి అలా చేస్తూ ఉంటాం. అక్కడ మళ్ళీ సెల్ఫ్ ప్రొజెక్షన్. అందుకని ఈ సెల్ఫ్ ఎక్స్పాన్షన్, సెల్ఫ్ ప్రొజెక్షన్ లేకుండా యథార్థ స్థితిలో అంటే అసలైన సహజ స్థితిలో వర్క్ చేయడం అన్నదాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అంటే రకరకాల వేలో ఆయన అందరికీ క్లియర్ గా అది చూపించారు. అంటే ఈ హెడింగ్ లో ఏం చెప్పారు, ఫలితం లేని పని అన్నది మనుషులు సామాన్యంగా చేయరు, లక్ష్యం లేని పని చేయరు, ఫలితమే అవును కాదు పర్పస్ లేని పని. అవును. సహజమైన ఇప్పుడు పనికి ఎస్ ఉమ్, చెప్పండి. నేనే అనే ఒక స్థితి ఏదైతే ఉందో అది ఎప్పుడు ఎదురు దెబ్బలు తినే పరిస్థితిలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, అహం దెబ్బతినే పరిస్థితి, అంటే దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. అయితే అహం దెబ్బతినే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని అవగాహన చేసుకుంటే అది కరెక్ట్ గా సరిపోతుంది. అవగాహన చేసుకోకుండా నన్ను ఇట్లా నాకు అవమానం జరిగింది ఈ ఫీలింగ్ లో ఉంటే మనం అవగాహన స్థితి అనేది ఎప్పటికీ రాదు మేడం. అదైతే గ్యారెంటీ. అంటే దాన్ని అవగాహన ఆయననే కాదు, ఒక రిఫార్మర్ చేసే పని కాదు, మన నిత్య జీవితంలో పనుల్లో కూడా నాకంత నేను నా అంత బాగా ఇంకొకరికి ఏమీ రాదు, నా అంత బాగా ఇంకొకరికి ఏమీ అంటే అవగాహన చేసుకోలేరు, నేనైతే చాలా గొప్ప స్థితిలో ఉన్నాను. ఇలాంటి వాటితోటి మనుషులు బ్లైండ్ అయిపోతున్నారు. అంటే మిగతా వాళ్ళందరూ ఏమీ తెలియదు, నాకే అంతా తెలుసు, వాళ్ళకి ఏం రియలైజ్ చేయలేదు, నేనే చేసేసాను, ఇవన్నీ కూడా మనని బ్లాక్ చేసేస్తున్నాయి. మనం అసలైన మనం చూసుకోకుండా అడ్డేస్తున్నాయి. ఎందుకంటే అది
ఆ ఎన్లైటన్మెంట్ అనేది ఒక పీక్ ఎక్కడం లాంటిది కాదు, ఒక శిఖరాన్ని ఎక్కడం లాంటిది కాదు. అది మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ ఉండాలి అక్కడ. అంతేగాని నేను ఎప్పుడో ఎక్కిసేను అక్కడే ఉన్నాను అనేది కాదు. కనుకే అది మనం ఆ అవేర్నెస్ అనేది ఉన్నప్పుడే ఆ యథార్థం అనేది మనం ఎప్పటికప్పుడు చూడగలం. అందుకని అది 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 కంప్లీట్ అయిపోయినాక ఒక స్థితిలో నిలబడడం అనేది కాదు. అది ఎప్పటికప్పుడు పర్ఫెక్షన్ కోసం ఎప్పటికప్పుడు మళ్ళీ మీరు పర్ఫెక్షన్ కోసం అని అనకండి. అక్కడ సంపూర్ణమైన వర్క్ అనేది సహజ స్థితిలో జరుగుతుంది. లక్ష్యం అనేది ఉండదు, జరుగుతుంటుంది. ఆ వర్క్ పర్ఫెక్ట్ గా ఉంటుంది కానీ పర్ఫెక్షన్ కోసం మనం చేయడం కాదు. తేడా అది. అవును మేడం, అవును మేడం. అది సంపూర్ణమైన వర్క్. మళ్ళీ పర్ఫెక్షన్ కోసం అంటే మళ్ళీ సెల్ఫ్ వచ్చేస్తుంది. అది ఇంటిగ్రేటెడ్ వర్క్ జరుగుతుంది కానీ మనం ఇంటిగ్రేషన్ కోసం చెయ్యం. అది మళ్ళీ ఇక్కడ థాట్ వచ్చింది. ఎక్కడైతే థాట్ ఆగుతుందో అప్పుడే అసలైనది పనిచేస్తుంది. ఎందుకంటే అది అసలైనది థాట్ అతీతమైనది. అవును మేడం. ఓకే, ఇంకా ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ. వసంతలత మాట్లాడతావా? బిట్స్ అండ్ పీసెస్ లో విన్నాను. మధ్యలో కొంచెంసేపు వెళ్ళలేదు, కానీ నాకు టోటల్ చదివిందంతా విన్నాను. ఈరోజు యాక్షన్ వితౌట్ పర్పస్ అని ఆయన ఈ టాపిక్ లో ఆయన చెప్పేది ఏంటంటే, మనం యాక్టివిటీస్ చేసుకుంటూ ఏదో ఎండ్ రిజల్ట్ కోసం ఫలితం ఆశించి పనులు చేస్తాం, ఏదో పనులు గొప్పగా చేస్తున్నట్టుగా ప్రొక్లెయిమ్ చేసుకుంటూ ఉంటాం. అవేమి రియల్ యాక్షన్ కాదు, ఒక పర్పస్ తో చేసేది యాక్షన్ కాదు. ఎందుకంటే అది సెల్ఫ్ ప్రొజెక్షన్ అవుతుంది. నువ్వేదో అనుకున్నావు, అది సాధిద్దాము అని అనుకుంటూ నువ్వు చేస్తూ ఉంటావు, దాన్ని యాక్షన్ అని గొప్పగా అనుకుంటావు, కానీ అది యాక్షన్ కాదు అన్నారు. ఎందుకంటే యాక్షన్ ఈజ్ ఇన్బిల్ట్ ఇన్ లైఫ్ నడుస్తున్నదే యాక్షన్ తోనే నడుస్తుంది. ఇదంతా అంటే సృష్టి ప్రపంచం అంతా టోటాలిటీ ఆఫ్ యాక్షన్, ఇంటిగ్రేటెడ్ యాక్షన్ నడుస్తూ ఉంటుంది. మధ్యలో మనం ఏమో ఏదో డిఫరెంట్ గోల్స్ పెట్టుకొని యాక్టింగ్ టువర్డ్స్ అ గోల్ అనేది ఒక ఆర్టిఫిషియాలిటీని, ఒక డిసింటిగ్రేషన్ ని తెస్తుంది. మనం చేయవలసింది ఏంటంటే మనం చూడాలి, అంటే మొమెంట్ టు మొమెంట్ లైఫ్ ని అండర్స్టాండ్ చేసుకుంటూ అందులో ఇన్బిల్ట్ అయి ఉంది యాక్షన్. మ్యాన్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద టోటాలిటీ ఆఫ్ యాక్షన్ అని ఆయన చెప్పారు. మ్యాన్ హిమ్సెల్ఫ్, అతని లైఫ్, అతను యూనివర్స్ అంతా టోటాలిటీ ఆఫ్ యాక్షన్ తోనే నడుస్తున్నది. మనం వేరేగా కృత్రిమంగా ఏంటంటే ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అనుకుంటూ సెల్ఫ్ ను ప్రొజెక్ట్ చేస్తూ ఏదో యాక్టివిటీస్ చేస్తూ ఉంటే అది ఇది కాదు అని యాక్షన్ అనేది. అంటే జనరల్ గా మనం అందరం ఏదైనా పర్పస్ఫుల్ గా యాక్షన్ చేస్తున్నాం అని చెప్పుకుంటాం, నార్మల్ యాక్టివిటీస్ ని యాక్షన్ గా చూడం. కానీ అతను అనేది ఏంటంటే నార్మల్ యాక్టివిటీస్ ని కూడా ఇట్ ఈస్ టోటాలిటీ ఆఫ్ యాక్షన్ లోనే చూడాలి అని అన్నారు. అదిగో నార్మల్ యాక్టివిటీస్ అంటే మామూలు మనం జీవించడం అనేది ఒక యాక్టివిటీ, అసలు యాక్షన్. దాంట్లో వేరేగా రకరకాల పనులు ఉద్దేశాలు పెట్టుకొని చేసేది అది కరెక్ట్, అది యాక్షన్ ఏమి కాదు అన్నారు. అది అంటే అలాగనే అర్థమైంది కొంత. నార్మల్ యాక్టివిటీ అంటే ఏంటి? నార్మల్ యాక్టివిటీ అంటే ద వే యు లివ్ యువర్ లైఫ్ ఇన్ అ నార్మల్ వే. అంటే గోల్స్ పెట్టుకోవడం అంటే పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని ఇది అచీవ్ చేస్తాం అది అచీవ్ చేస్తాం అనుకునే విషయం మాత్రం ఈ భగవంతుడు కల్పించినటువంటి ఒక సృష్టి యాక్టివిటీకి ఒకప్పుడు అది ని డిసింటిగ్రేట్ చేస్తుంది. అంటే ఇక్కడ నార్మల్ అని కాదు, ఎనీ యాక్టివిటీ విత్ ఏ థాట్. అంటే మనం ఇంట్లో వంట చేసినాం, అది కూడా యాక్టివిటీవే, ఎందుకంటే దేర్ ఇస్ థాట్. అందుకని నో నార్మల్ యాక్టివిటీ అంటే అక్కడ ఏంటంటే సెల్ఫ్ అనేది లేనటువంటి యాక్టివిటీ. అది సారీ, అదే నాకు అలాగే అర్థమైంది. ఎందుకంటే అతను ఒక క్వశ్చన్ ఉంది, ఎవరు చెప్పు సెల్ఫ్ లేని యాక్టివిటీ ఎవరైనా సామాన్య నార్మల్ ఎక్కడ చేస్తున్నారు? ఆల్మోస్ట్ పీపుల్ డూ విత్ ఎండ్ విత్ అంటే పర్పస్. గనక అందుకనే నార్మల్ ఏంటి అని అంటే అదనమాట. అంటే జనరల్ గా వీ డోంట్ సీ సచ్ యాక్టివిటీస్
ఫ్రీక్వెంట్లీ కదా. యాక్టివిటీ అంటే అది గొప్ప యాక్టివిటీస్ గా మనం ఇప్పుడు అతను క్వశ్చన్ లో అనుకోవడానికి చూడు మనం ఒకసారి అనుకుని చూస్తేనే కదా, అంటే అసలు చేస్తే ఉన్న వాళ్ళు ఉంటే కదా, వెరీ రేర్ కదా. అందుకని మామూలుగా నార్మల్ అని మనం అంటున్నవన్నీ కూడా ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీసే. ఇప్పుడు ఆవిడ ఏదో ఇప్పుడు హౌస్ వైఫ్ ఏదో చిన్న చిన్న యాక్టివిటీస్ అవి కూడా రోజు మరి వారి ఆయన యాక్టివిటీ అని పనులు అన్నారు కానీ యాక్షన్ కాదే. అక్కడ ఆయన అది చెప్పాడు చిన్న యాక్టివిటీస్ పెద్ద ఆయన యాక్టివిటీస్. అన్నాడు అవి చిన్న చిన్న అది పెద్ద యాక్టివిటీగా అది అని అతను కృష్ణమూర్తి గారు క్వశ్చన్ అనలేదు చేశాడు. కదా, అంటే పెద్దవైతేనే పెద్ద యాక్టివిటీ, చిన్నవైతే కాదు అని కాదు. దే ఆర్ ఆల్సో యాక్టివిటీస్. ఆయన అవును మనసులో ఉండే అవన్నీ చిన్న చిన్న పనులండి, పెద్ద లక్ష్యంతో చేస్తేనే ఆ, అవి యాక్టివిటీ అన్నట్టుగా ఆయన చెప్పాడు. అవును అది కాదు అని ఈయన అన్నారు కదా. అది అంటే అందుకని అది నార్మల్ యాక్టివిటీస్ అనే మాటకి లేదు కదా. ఆ, ఆ. నిత్య జీవితంలో చేసేవి అంటే నార్మల్ మనం యాక్టివిటీస్ అని మనం అనడానికి యాక్షన్లు కావు, అవి యాక్టివిటీసే. ఉమ్, అంటే గోల్స్ పెట్టుకొని పని చేసేది ఏది యాక్షన్ కాదు అని ఆయన అది ఫలితం కోసం ఆ ఏమైనా అది ఫలితం కోసం చేసేది ఈజ్ దట్ యాక్షన్ అని అడుగుతున్నారు ఆయన. తర్వాత ఇంకేది అదే అంటే అండర్స్టాండింగ్ తో ఉండడమే లైఫ్ లో అండ్ ప్రెసెంట్ ని చూస్తూ ఉండడం. అది అంటే సైకలాజికల్ ఇది అనమాట యాక్షన్. అది ఆయన ఐడియాలజీస్ ఇంకా ఒకసారి వాటిలో విని వసంతలత, ఇప్పుడు సహజతత్వం అంటే వాట్ ఈజ్ అన్నది సహజత్వం. సహజత్వంతో జరిగే యాక్షన్ లో దేర్ ఈజ్ నో థాట్ కదా. అక్కడ ఏంటంటే యాక్షనే జరుగుతుంది, అది మన మూలతత్వంలోంచి జరుగుతుంది. అది కాకుండా నేను సంథింగ్ గా అవుతున్నానంటే వీఆర్ కీపింగ్ అగైన్ థాట్. అప్పుడు దానికి పదాలు ఏంటి పెట్టినా అక్కడ థాట్ తోటి నేను ఇలా కాదు, నేను ఇలా చేయకూడదు, అలా అవ్వాలి అని అనుకుంటే సంథింగ్ ఐ విల్ డూ ఈవెన్ ఇన్ ద హౌస్ పెటీ థింగ్స్ ఆల్సో. అక్కడ పెట్టివా బిగ్గా అన్న క్వశ్చన్ లేదు. సో ఎట్ ద టైమ్ వీఆర్ కీపింగ్ అగైన్ దెర్ ఇస్ ఎ థాట్. ఒక బిలీఫ్ అన్నా ఒక థాటే, ఒక ఐడియా అన్నా ఒక థాటే. అంటే ఇప్పుడు ఏమైనా ఇలాంటి గోల్స్ పెట్టుకొని పని చేసే పనులు డిస్టర్బ్ చేస్తాయంటావా టోటాలిటీ ఆఫ్ భగవంతుడు అందుకే క్రియేట్ నేను చేసినట్టు? అంటున్నాను అసలు మూలం ఏంటి అంటే, సహజతత్వం అంటే ఏంటి, దట్ ఆ రియల్ ఐ అనే దాంట్లో ఐ అనేది సెల్ఫ్ లేని తత్వం కదా. అక్కడ జరుగుతున్నది ఆ సుప్రీం ఇంటెలిజెన్స్ తో పనులు జరిగిపోతాయి. దట్ ఈజ్ యాక్షన్. అంతేగాని దట్ ఐఎమ్ డూయింగ్ అంటూ ఐ హ్యావ్ ఎ గోల్ అండ్ గోల్ అంటే ఏం కాదు, నాకు ఇవాళ ఈ పర్పస్ తో ఈ పని చేస్తున్నాను, ఈవెన్ టుడే ఐ విల్ క్లీన్ మై హౌస్, దట్ ఈస్ ఆల్సో ఒక యాక్టివిటీ వే, నాట్ ఎన్ యాక్షన్. ఐఎమ్ దేర్ అంటే ఎప్పుడైతే నీ ఒరిజినల్ నీ స్వస్వరూపంలోకి వచ్చినప్పుడు జరిగే యాక్షన్ పనులన్నీ యాక్టివిటీస్. ఇప్పుడు మనం లక్ష్మి గారు చెప్పండి. మనం ఈ జూమ్ క్లాస్ నడుపుతున్నాం, ఇది యాక్టివిటీయా యాక్షనా ఏంటంటే దీనిలో అండర్స్టాండింగ్ నే అది చేసుకుంటున్నాం, పంచుకుంటున్నాం అంతే తప్ప మనం ఏదో గోల్ పెట్టుకొని చేసేదే కాదు. ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవడానికి, సబ్జెక్ట్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి చేసే అండర్స్టాండింగ్, డిస్కషన్, చర్చ అంతే తప్ప మనకేం గోల్ లేదు. మానసికమైన విషయం కాబట్టి గోల్ లేదు, మనకి అండర్స్టాండింగే ముఖ్యం. అది చెప్పదలుచుకున్నది. అంటే ఇంకా అండర్స్టాండింగ్ గోల్ కూడా అతీతం. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆ నేను ప్రొజెక్ట్ అవ్వదో దే విల్ బి ఎవ్రీథింగ్. అయితే ఇక్కడ ఒకసారి అంటే వసంతలత, అదేంటంటే సహజ స్వరూపంలో జరిగే యాక్షనే అది యాక్షన్. అది నేను సంథింగ్ అయి చేస్తూ అంటే సెల్ఫ్ ప్రొజెక్టెడ్ సెల్ఫ్ తో చేసేవన్నీ కూడా యాక్టివిటీస్. అదే అన్నమాట మనం అవగాహన చేసుకోవాల్సింది. వదినా చెప్పు. ఇదేంటంటే విన్నది ఈరోజు చాలా ఇంపార్టెంట్ కొన్ని పదాలు వచ్చాయి. ఒకటి సెల్ఫ్ ప్రొజెక్షన్, సంథింగ్ నథింగ్, యాక్షన్ లేదు, అదే మనకి యాక్టివిటీ లేదు, యాక్షన్ ఉంది. సో వెరీ సటిల్ గా చెప్పాలి అంటే లెట్ us టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. సముద్రం ఉంది, ఇలా ఇక్కడ వేలోనే చెప్పు అంటే అందరికీ అర్థం అవుతుంది. అంటే ఆ స్వస్వరూపం అనగానే మనకి అది అర్థమైపోతుంది. ఇదే చెప్తాను. సెల్ఫ్ ప్రొజెక్షన్ అన్న దాని గురించి, యాక్టివిటీ లేదు యాక్షనే ఉంది అన్న దాని గురించి
ఐ విల్ టెల్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సముద్రం ఉంది. సముద్రం ఏమవ్వాలి? సముద్రం ఎప్పుడు యాక్షన్ లోనే ఉంటుంది, దానికి యాక్టివిటీ లేదు. సముద్రం ఎప్పుడైతే యాక్టివిటీ అయిందో అది ఏమైపోయింది అంటే దానికి అది ఒక కెరటం అయిపోయింది. కెరటం అయిపోయినప్పుడు దానికి ఒక అంటే గోల్ ఉంది కెరటానికి. ఏంటి? నేను ఒడ్డుని చేరుకోవాలి అని. సో ఎప్పుడు కూడా సముద్రంగా ఉంటే ఇంకేమీ ఉండదు. సెల్ఫ్ ప్రొజెక్షన్ అంటే ఏంటి? సముద్రము నీరులాగుంటే అది ప్రొజెక్ట్ అవటం లేదు, ఎప్పుడు నీరులాగే ఉంటుంది. కానీ అది ప్రొజెక్ట్ అయింది అంటే ఒక కెరటం లాగా వచ్చింది. కెరటం లాగా ఎప్పుడైతే వచ్చిందో దాని స్వస్వరూపం మర్చిపోయింది. అది ఏంటి? నేను నీరుని అనేటటువంటి మర్చిపోయింది. ఎప్పుడైతే అది మర్చిపోయిందో అప్పుడు దానికి గోల్స్ వచ్చాయి. అంటే నేను ఇది సాధించాలి, మరేదో సాధించాలి, దానికి ప్రయత్నం ఉండాలి అనేటటువంటి భావం చాలా స్థిరంగా ఏర్పడింది. కాబట్టి మనం బీయింగ్ లోనే ఉండాలి కానీ బికమింగ్ అక్కర్లేదు. ఇప్పుడు నా చేతికి వాచ్ ఉంది. ఆ వాచ్ ఉంది అన్న దాన్ని నేను మర్చిపోయాను కాబట్టి వెతకడం మొదలు పెట్టాను. వెతకడం ఏంటి? యాక్టివిటీ. ఇక్కడ ఉందా, అక్కడ ఉందా, అక్కడ ఉందా, అక్కడ ఉందా అని చెప్పి యాక్టివిటీ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటైంది? ఇందాక ఒక అతను ఎవరు చెప్పారు, నువ్వు కూడా చెప్పావు, అండర్స్టాండింగ్ ఉంటే నాకు తెలిసింది అనుకో, గుర్తించాను అనుకో, నేను ఇంకా యాక్టివిటీ నాకు ఉండదు. అంటే నా వాచ్ నా చేతికే ఉంది అనేటటువంటి భావం వచ్చినప్పుడు ఇంకా నేను గుర్తించడానికి వేరేగా ప్రయత్నం ఉండదు. నువ్వు ఇందాక చెప్పావు కదా స్వస్వరూప దర్శనం అని చెప్పి. నేను అన్నది ఏంటో మనం మర్చిపోతున్నాం కాబట్టి ఏదో అవ్వాలనేటటువంటి ధ్యాస మనకి చాలా చాలా ఎక్కువగా అవుతుంది. ఇది చేస్తే నేను అవుతానా, అది చేస్తే నేను అవుతానా, ఏది చేసినా నేనుగానే ఉంటాను. నెక్స్ట్ మరొకటి సైకలాజికల్ అన్నారు. సైకలాజికల్ గా అబ్సల్యూట్ యు కెనాట్ గెట్ ఇట్. అంటే మనస్సుతో, సైకలాజికల్ అంటే మనస్సుకు అతీతంగా ఉన్నది అబ్సల్యూట్. సో సైకలాజికల్ గా మనం ఎంత చేసినా సరే ఇట్స్ బియాండ్ ఇంటలెక్ట్. ఇంటలెక్ట్ విల్ నాట్ ఫంక్షన్, ఇట్ ఈస్ అబౌవ్ ద ఇంటలెక్ట్. సో సైకలాజికల్ గా నో, వీ కెనాట్ గెట్ ఇట్. ఇట్ ఈస్ అనుభూతి అండ్ అనుభవం అది. అండ్ దట్ ఈస్ బియాండ్ ద, అందుకే అవాంగ్ మానస గోచరం అంటారు. అవాంగ్ మానస గోచరం అంటే ఇట్స్ బియాండ్ ద మైండ్. మైండ్ కెనాట్ కాంప్రిహెండ్. మైండ్ కి నిజంగా కాంప్రిహెండ్ చేస్తే ఈ అనుభూతి ఇలా ఉంటుంది అని ఎందుకు చెప్పటం లేదు? ఉన్నది ఒక్కటే ఉంది. మరి ఒక్కటే ఉన్నప్పుడు ఇన్ని గ్రంథాలు ఎందుకు వచ్చాయి? ఇంతమంది మహానుభావులు ఎందుకు వచ్చారు? ఎందుకంటే అది నోటితో చెప్పలేనిది, మనస్సుకు అతీతంగా ఉన్నది కాబట్టే నోటితో చెప్పబడదు, మనస్సుతో వర్ణించబడదు. అందునుంచి ఇట్స్ నాట్ సైకలాజికల్, ఇట్ ఈస్ నాట్ ఇంటలెక్చువల్. సైకలాజికల్ ఏది అంటే ఇట్స్ ఓన్లీ ద మైండ్. మైండ్ ఫంక్షన్స్ ఇన్ సైకలాజికల్ వే. ఇంటలెక్ట్ ఆల్సో ఈజ్ సైకలాజికల్. కానీ దీస్ టూ కెనాట్ బి ద ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ గెటింగ్ ద అబ్సల్యూట్. అబ్సల్యూట్ ఏంటంటే అది ఆకాశం లాంటిది. క్లౌడ్స్ అవి అక్కడే పుడతాయి, కానీ ఆకాశానికి క్లౌడ్ కి అసలు సంబంధం లేదు. అలాగే ఇప్పుడు నేను అంటున్నారు కదా, ఆ నేను అన్న భావం దట్ ఈస్ అబ్సల్యూట్. అది మనసుతో గ్రహించలేము, నోటితో వర్ణించలేము. సో దీనికే మనం మన గ్రంథాలలో సామాన్యము